పేద వర్గాల హక్కులు కాపాడే రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిని చేస్తేనే అన్ని వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశానికి కన్నపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు వారు దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి భేషజాలు వీడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన త్యాగమూర్తుల్ని గుర్తు చేశారు. త్యాగాల వారసత్వాన్ని పుడికిపుచ్చుకుని మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చూడడమే లక్ష్యమన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు ఏం చేయలేదనే ప్రజలు ఇంటికి పంపించారన్నారు. ఆనాడు నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాని ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మోడీ మోసం చేశారన్నారు. ఈ దేశంలో పేదలకు అనేక హక్కులు కల్పించేదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యా హక్కును కల్పించిందని, ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కానీ ఇవాళ భక్తి పేరుతో, భగవంతుడి పేరుతో రాజకీయాలు చేస్తూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందన్నారు. అదానీలు, అంబానీలకు పెద్దపీట వేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు చేసి ప్రైవేటు వ్యక్తులకు వాటిని దారాదత్తం చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ హయాంలో ఇప్పటి వరకు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్కు మాత్రమే దక్కుతుందన్నారు. కులమతాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయం చేసేవారిని గమనించి జనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. పనిచేసిన చరిత్ర మాది. అందరూ డబ్బులపై చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరఫున సీతక్క గారికి, సోదరి పాడబెట్టి గారు తన సొంత డబ్బులు పెడుతూ పార్టీ కార్యకర్తల దండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనున్నా అని చెప్పి మమ్మల్నందరికీ మీటింగ్ అయిపోయినాక దయచేసి మీటింగ్ కానీ అందరూ ఎవరు రావద్దు. దయచేసి మీకు చేతులెత్తి దండం పెట్టి అడిగేది ఒక్కటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలకు పరిష్కార నాయకుడు అవుతాడు. కాబట్టి సుగుణ గారిని అత్యధిక మెజార్టీతోటి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించండి. నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల బిడ్డలు, అన్ని వర్గాల ఇళ్లలో తన ఆడబిడ్డగా ఉంటుంది. ఈరోజు నా మీద కూడా అనేక రకాల అబద్ధాలు వేసారు. కానీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసిన చరిత్ర మాది. పని చేస్తాం, అందరినీ కలుపుకుంటాం. టీఆర్ఎస్, బీజేపీ వచ్చినాకనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు మరి రైతు బంధు లేదు, రైతు నష్టపరిహారం లేదు, రైతులకు లోన్లు లేవు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. మా లంబాడా సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మహబూబాబాద్లో లంబాడా సోదరులకు బలరాం నాయక్ గారు, మా ఊరు పక్క ఊరు, మా ఇద్దరిది ఒకటే ఎంపీటీసీ, అక్కడ ఎంపీగా ఇవ్వడం జరిగింది మహబూబాబాద్ పార్లమెంటు. మరి ఆదిలాబాద్ పార్లమెంట్లో మన ఆదివాసికి ఇవ్వడం జరిగింది. అన్ని ఒకటే కులానికి ఇవ్వాలంటే మరి మిగతా రిజర్వేషన్ అనుభవించే వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది. పోయినసారి ఇక్కడ 2 టర్ములు మరి లంబాడా సోదరులకే పార్లమెంట్ ఇక్కడ ఆదిలాబాద్లో, మహబూబాబాద్లో ఇవ్వడం జరిగింది. ఈసారి మరి సమన్వయం పాటించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోయి ఇలా బీజేపీ వాళ్ళలో పడితే రాబోయే కాలంలో ఒక్క ఉద్యోగం కూడా రాదు. 10 ఏళ్లలో ఉన్న జీవో ఎత్తేసారు, ఒక్క ఉద్యోగం లేదు, ఐటీడీఏలకు రూపాయి లేదు, నిధులు లేవు. అది ఆలోచించండి. ఈ 10 ఏళ్లలో మనం కొట్టుకుంటట్టు చేసారు తప్ప మరి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళ బతుకులు వీళ్ళని బతకనిద్దామని ఎక్కడా చూడలేదు.